హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు అంటూ రావడం అయితే జరిగింది. ఎన్నో రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న మనకు డిఎస్సి యొక్క ఫైనల్ కీ అయితే 2 రోజుల క్రితం అయితే విడుదలైతే రావడం జరిగింది. అయితే ఈ విడుదలైన డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు క్వశ్చన్స్ కు అన్ని తప్పులుగా ఇచ్చారని అయితే పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాల నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచి తీసుకోలేదని, వేరే ఎక్కడి నుంచో క్వశ్చన్స్ ఇచ్చినట్టుగా వీరైతే ఆరోపిస్తున్నారు. అయితే సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ అయిన లింగయ్యను అభ్యర్థులు కలిశారు. ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో పలు క్వశ్చన్లు ఆన్సర్ తప్పుగా ఇచ్చారని అయితే ఫిర్యాదు చేశారు. 2 క్వశ్చన్లు ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్ లో వచ్చాయని, వాటిలో ఆన్సర్లు కరెక్ట్ అని ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చిన ఇందులో మాత్రం ఇవి రాంగ్ అని చెప్పి అంటున్నారు. దీనికి స్పందించిన లింగయ్య అభ్యర్థులు ఇచ్చిన ఆధారాన్ని మరోసారి రివ్యూ కమిటీకి అయితే పంపిస్తామైతే వారికైతే హామీ ఇచ్చారు. మంగళవారం వాటిని కమిటీ రివ్యూకి అయితే చేయనుంది. డిఎస్ లో ప్రతి మార్కు కీలకంగా అయితే మారడం ఇది మనకు తెలిసిందే. 5-6 ప్రశ్నలు తప్పు దొరకడంతో అభ్యర్థులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కనుక డిఎస్సి. కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్ రిలీజ్ చేయగా అందులో ఒక్క సెషన్ లో ఒక్కో క్వశ్చన్ పేపర్ కేటాయించినందున మొత్తం 109 క్వశ్చన్స్ అయితే కీలు అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో మొత్తం 59 క్వశ్చన్ల మార్కులు యాడ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్షలో వచ్చిన మార్కులకు మరియు టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా సబ్జెక్టులు మరియు మీడియం వారీగా మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వనున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ యుఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది మన దేశంలో యుఏఈ మధ్య ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించుకునే దిశగా అయితే సోమవారం 4 కీలక ఒప్పందాలు అయితే కుదిరాయి. అన్ని రకాల వ్యూహాత్మక సంబంధాలైన దృష్టి సారిస్తూ అబుదాబి యువరాజు అయిన షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జహేద్ ఆల్ నహ్యాన్తో ప్రధాని మోడీ నిర్వహించిన చర్చల నేపథ్యంలో తాజా ఒడంబడికలు అయితే రూపుదాల్చాయి. ఖలీద్ ఆదివారం భారత్కి అయితే చేరుకున్నారు. ఈ ఒప్పందాలు ఏమిటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటగా అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జి సరఫరా ఒడంబిక అంటూ ఒకటి ఉన్నది. నెక్స్ట్ చూసినట్లయితే ఏడిఎన్ఓసి, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. మరొకటి బరక్ అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అయితే అవగాహన కూడా జరిగింది, ఒప్పందం జరిగింది. మరొకటి చూసినట్లయితే అబుదాబి అన్షోర్ బ్లాక్ వన్ కు ఉత్పత్తి రాయితీ కోసం ఊర్జా భారత్ ఏడిఎన్ఓసి మధ్య కూడా ఒప్పందం జరిగింది. ఇవే కాక భారత్ లో ఆహార పార్కుల ఏర్పాటు కోసం మరియు గుజరాత్ ప్రభుత్వం అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పిజిఎస్సి మధ్య విడిగా మరో ఒడంబిక కూడా కుదిరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం అయితే ఇది వెల్లడించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుఖై విమానాల ఇంజన్ల కోసం 26,000 కోట్లతో ఒప్పందం అంటూ రావడం అయితే జరిగింది. హెచ్ఏఎల్తో రక్షణ శాఖ అయితే కాంట్రాక్ట్ ఇది. సుఖై 30 MKI విమానాల కోసం 240 ఏరో ఇంజన్ల కొనుగోలుకు ప్రభుత్వ రంగం ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం అయితే 26,000 కోట్లతో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ ఆర్మానే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏరో ఇంజన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కోరాపుట్ విభాగంలో తయారు చేసింది. సుఖై 30 విమానాలు ఫ్లీట్ కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఐఏఎఫ్ అవసరాన్ని తీర్చగలవని భావిస్తున్నారు. అయితే ఆత్మనిర్భర్ భారత్ కు ఒక పెద్ద ప్రోత్సాహకంగా రక్షణ శాఖ హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే వెల్లడించింది. నెక్స్ట్ చూసినట్లయితే చైనాలో మరో కొత్త వైరస్ అంటూ రావడం అయితే జరిగింది. జింజౌ ప్రావిన్స్ లో బయటపడ్డ మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపించే వైరస్ ఇది. మెదడు సంబంధిత వ్యాధులను కలగజేసే మరో కొత్త వైరస్ చైనాలో అయితే వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు. చైనాలోని జింజౌ ప్రావిన్స్ లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ ను వెట్ ల్యాండ్ వైరస్ గా అయితే పేర్కొంటున్నారు. వెస్ట్ ల్యాండ్ లోని ఓ పార్కు ను సందర్శించిన వ్యక్తికి ఈ వైరస్ అయితే మొదటిసారి సోకినట్లయితే మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంగళూరులోని వెస్ట్ ల్యాండ్ పార్క్ లో ఈ యొక్క కీటకం బారిన పడిన వ్యక్తి తీవ్రమైన జ్వరం, శరీర అవయవాలు పనిచేయకపోవడం వంటి లక్షణాలు అయితే కనబడుతుంటాయని, ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని కూడా తెలుపుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలో మంకీ పాక్స్ నిర్ధారణ అంటూ రావడం అయితే జరిగింది. అయితే విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తికి అయితే ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించారు.
గ్రేడ్ 2 రకంలో వైరస్గా గుర్తింపు. ఇది రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఈ వ్యాధి సోకకుండా ఉండడానికి. అయితే మంకీ ఫాక్స్ అనేది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న దేశం అయితే ఆఫ్రికా దేశం. అయితే ఆఫ్రికా దేశం నుండి భారత్కు వచ్చిన ఈ వ్యక్తికి అయితే ఈ మంకీ ఫాక్స్ ఉందని నిర్ధారణ అయితే చేశారు. అందుకని ఇది వ్యాప్తించకుండా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చదరపు కిలోమీటర్కి 327 మంది అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో జనసాంద్రత గురించి కింది విధంగా ఉంది, తెలుసుకుంటామని విధానం. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు జనాభా 327 మేర ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే సోమవారం అయితే వెలువరించిన హెల్త్ డైనామిక్స్ ఆఫ్ ఇండియా అంటే 2022-23 యొక్క నివేదిక వెల్లడించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 4738, గ్రామీణ ప్రాంతాల్లో 212 మేర అయితే ఉంది. దేశంలో 2023 జూలై నాటికి జనాభా అంచనాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య పరంగా చూసినట్లయితే మౌలిక వసతులు, మానవ వనరుల గురించి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక జనసాంద్రత వచ్చేసి 14,491 మంది ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ అయితే నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చండీగఢ్ 10,833 నిలవగా, పుదుచ్చేరి వచ్చేసి 3,384, లక్షద్వీప్ 2,300, దాద్రా నగర్ హవేలీ 2,148, బీహార్ 1,353, పశ్చిమ బెంగాల్ 1,118, ఉత్తరప్రదేశ్ 962, ఉత్తరప్రదేశ్ 982, కేరళ వచ్చేసి 922, హర్యానా 686, పంజాబ్ 611, తమిళనాడు 592, జార్ఖండ్ 497, అస్సాం 457, గోవా 426, మహారాష్ట్ర 412, త్రిపుర 396, తెలంగాణ వచ్చేసి 386, గుజరాత్ 366, కర్ణాటక 354, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 327 అయితే ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిరియాదే ఇంటర్ కాంటినెంటల్ కప్ అంటూ రావడం జరిగింది. 3 దేశాలు పాల్గొన్న ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్లో సిరియా అయితే గెలుచుకుంది. హైదరాబాద్లో జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్లో సిరియా అయితే భారత్ను ఓడించి కప్పును కైవసం అయితే చేసింది. అయితే 2019 ఇంటర్ కాంటినెంటల్ కప్లో 3వ స్థానంలో నిలిచిన సిరియా ఈసారి భారత్ను ఓడించి ట్రోఫీని అయితే ఎగరేసుకెళ్ళింది. ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత్ 124 కంటే మెరుగైన ర్యాంకు కలిగిన సిరియా 93కి అయితే భారత్ గడ్డపై ఓ మేజర్ టైటిల్ అయితే నెగ్గడం ఇదే ప్రథమం. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ట్రోఫీని అయితే అందజేశారు. నెక్స్ట్ చూసినట్లయితే భారత్కు ఇల్సా చేపల ఎగుమతిపై బంగ్లా నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మనకు తెలిసిన విషయమే కదా, బంగ్లాదేశ్లో అయితే అల్లర్లు జరగడం వల్ల అక్కడి ఒక ప్రధాని అయిన హసీనా అయితే ఆ దేశం విడిచి పారిపోయి మన యొక్క భారతదేశానికి వచ్చి ఆశ్రయం అయితే పొందుతుంది. అయితే అక్కడి ప్రధాని అయిన హసీనాకు మన భారతదేశం ఆశ్రయం ఇవ్వడం పట్ల బంగ్లాదేశ్ యొక్క ప్రజలు అయితే వాళ్ళైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికోసమే ఆ ఆగ్రహంతోనే ఇప్పుడు మన వాళ్ళపై అయితే ఒక దెబ్బ అయితే కొట్టారు. దాన్ని జిహావుపై దెబ్బ అని అంటారు. జిహావుపై దెబ్బ ఏమిటంటే దుర్గాష్టమి వేడుకల ముందు వారు ఎంతో ప్రీతిగా ఆరగించే రుచికరమైన ఇల్సా చేపలను వారు మనకు ఇవ్వకుండా వాటిని సాధారణంగా అయితే నిషేధించారు. దీనివల్ల మనం ఆ యొక్క చేపలను పొందలేకపోతున్నామని తెలుస్తుంది. ఈ పద్మ హిల్స్ చేపలు గత ఏడాది బంగ్లా నుంచి అయితే 4,000 టన్నులు భారత్కు దిగుమతి అయ్యాయి. అయితే ఈ ఏడాది వాటిపై ఎగుమతులపై బంగ్లాదేశ్ అయితే తాత్కాలిక ప్రభుత్వం నిషేధం అయితే విధించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓ కేసులో కస్టడీలో ఉంటూ వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరొచ్చు అంటూ అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది. తాజాగా ఓ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ను కోరవచ్చునని సుప్రీంకోర్టు అయితే సోమవారం నాడు తెలిపింది. ఆ 2 కేసుల్లో అరెస్టు కానంత వరకు ఆయనకు ఈ హక్కు ఉంటుందని అయితే తెలిపింది. ఇటువంటి ముందస్తు బెయిల్ దరఖాస్తుపై తీర్పు చెప్పకుండా సెషన్ కోర్టు లేదా హైకోర్టులు నిషేధించే ప్రత్యక్ష లేదా పరోక్ష నిబంధన ఏది చట్టంలో లేదని వివరించింది. స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామిక దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలకు గల ప్రాధాన్యతను గుర్తు చేసేందుకే ఈ సెక్షన్ 438ను సిఆర్పిసిలో చేర్చారని తెలిపింది. తనను అరెస్టు చేస్తారేమోనని భావిస్తున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడానికి ఈ సెక్షన్ దోహదపడుతుందని చెప్పింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వెల్లడించారు. పౌర విమానయాన రంగంపై ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి 2వ సమావేశం అయితే ఈ నెల 11-12వ తేదీలో ఢిల్లీలో అయితే జరగనుంది. దీనికి 41 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు అయితే హాజరు కానున్నారు. గురువారం జరిగే ఈ సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సోమవారం విలేకరులకు అయితే తెలిపారు. అయితే పాకిస్తాన్ నుంచి అయితే ఎవరు హాజరు కావడం లేదని స్పష్టమైతే చేశారు. అలాగే చైనా ప్రతినిధుల రాక దిశగా చర్యలు సాగుతున్నాయని అన్నారు. అంటే వారు వస్తారా రాదని ఇంకా తెలియదు, చర్చలు అయితే జరుగుతున్నాయి. వియత్నాం, మాల్దీవులు, జపాన్, సింగపూర్ తదితర దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరుగుతాయని రామ్మోహన్ నాయుడు అయితే తెలిపారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్ అంటూ రావడం అయితే జరిగింది. ఉక్రెయిన్ అమ్ముల పొదలోకి కొత్త అస్త్రం. తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలు పెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతిలోకి కొత్త అస్త్రం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ పొగ వెదజిల్లే కొత్త తరహా డ్రోన్లను ఉక్రెయిన్ యుద్ధ రంగంలోకి దింపింది. అటవీ ప్రాంతంలో నక్కిన రష్యా సైనికులు వారి యుద్ధ ట్యాంకులపైకి బుల్లెట్ డ్రోన్లు ఏకదాటిగా నిప్పులు వెదజల్లుతున్నాయి. ఈ యొక్క వీడియోని అయితే ఉక్రెయిన్ రక్షణ శాఖ ఎక్స్లో అయితే విడుదల చేయడం జరిగింది. ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెలిసింది. రణనీతులను మార్చేసిన అధునాత డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా కూడా చర్చ మొదలైంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఔషధాలకు 5% పన్ను అంటూ రావడం అనేది జరిగింది. అయితే జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ వసూలు రేటును తగ్గించే అంశంపై నవంబర్లో జరగబోయే సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం అయితే తీసుకుంది. ఈ అంశాన్ని పరిశీలించి నివేదికను సమర్పించేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని అయితే ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం క్యాన్సర్ ఔషధాలు 12% ఉండగా వాటిని ఇకపై 5% తగ్గించాలని అయితే ఆలోచన ఉంది. నమ్కిన్స్ 18% ఉండగా వాటిని 12% కుదించే విధంగా అయితే ఆలోచన ఉంది కేంద్ర ప్రభుత్వం. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గర్భస్రావానికి హైకోర్టు అనుమతి అంటూ రావడం జరిగింది. అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక గర్భస్రావానికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి నెలలో అత్యాచారానికి గురి అయిన బాలిక 26 వారాల గర్భంతో ఉన్నట్లు ఆగస్టు 27న అయితే కనుగొన్నారు. బాలిక ఇంత చిన్న వయసులో బిడ్డకు జన్మ ఇవ్వడం ఆమె శారీరక మానసిక ఆరోగ్యానికి హాని చేస్తుందని సఫ్దర్జంగ్ అనే ఆసుపత్రి వైద్య బోర్డు అయితే తెలిపింది. ఈ నివేదికను పురస్కరించుకుని బాలికకు వైద్యుల పర్యవేక్షణలో గర్భస్రావం జరగాలని హైకోర్టు అయితే ఆదేశించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లోని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.